ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకి చేతలకి పొంతనుండదన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు గాను కేవలం పాడేరు ఒకటే పూర్తయింది. అందుకే ఆయన పీపీపీలో ఇచ్చేస్తున్నారు. కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉందని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే చెప్తుంది. ఇది పులివెందుల మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో అప్పగించే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏపీఎంఎస్ఐడిసి తరపున పిలిచినటువంటి టెండర్లకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటన. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్. దీంట్లో డెవలప్మెంట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ 150 అండర్ గ్రాడ్యుయేషన్ సీట్స్, అదేవిధంగా 24 పీజీ సీట్స్ అండ్ 265 బెడ్డెడ్ హాస్పిటల్ ఆన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ ఎట్ పులివెందుల ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్స్ టు ది డ్రాఫ్ట్ కన్సెషన్ అగ్రిమెంట్. దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్లో ఇది మొత్తం పులివెందుల మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మాస్టర్ లేఅవుట్ అన్నట్టు. ఈ లేఅవుట్ ఎట్టుందో ఇందులో రాశారు. దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటివి ఏవేం కావాలి, ఏవేం ఉన్నాయి అన్న దాని మీద చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మొత్తం ప్లింత్ ఏరియా ఎంత ఉంటుంది, ఏమేమి అవసరమో అనేటువంటి మొత్తం డేటానంతా ఇందులో మెన్షన్ చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ ఏ స్టేటస్లో ఉంది అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఈ టెండర్ డాక్యుమెంట్లో ప్రస్తావించారు. చూడొచ్చు, ఓపీడీ బ్లాక్ ఆల్ వర్క్స్ వర్ కంప్లీటెడ్. అంటే ఓపీడీ కంప్లీట్ అయిపోయింది, వర్క్స్ అంతా రెడీగా ఉంది ఓపీడీ. అదేవిధంగా 24x7 బ్లాక్ సివిల్ వర్క్ వర్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ ఫ్లోర్స్. అధికారికంగా చెప్తున్నటువంటి మాట, సివిల్ వర్క్ అంతా అయిపోయింది. ఇక ఐపీడీ బ్లాక్ సివిల్ వర్క్స్ కంప్లీటెడ్ ఇన్ ఆల్ ఫ్లోర్స్. అధికారికంగా అంటే ఓపీడీ అయిపోయింది, 24x7 బ్లాక్ అయిపోయింది. దాంతోపాటుగా అన్ని బ్లాక్స్లో కూడా చూడొచ్చు. ఇక మెడికల్ కాలేజ్ సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్ స్ట్రక్చర్, బ్రిక్ వర్క్, ఇంటర్నల్ ప్లాస్టరింగ్ అండ్ సీలింగ్ ప్లాస్టరింగ్ కంప్లీటెడ్. ఇక ఫస్ట్ ఫ్లోర్లో చూస్తే గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత స్ట్రక్చర్, బ్రిక్ వర్క్ కంప్లీటెడ్. సెకండ్ ఫ్లోర్ స్ట్రక్చర్, బ్రిక్ వర్క్ కంప్లీటెడ్. థర్డ్ ఫ్లోర్ హెడ్ రూమ్స్తో పాటు ఇతర సదుపాయాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది బ్లాక్ పార్ట్ 2లో చూడొచ్చు. దీని గ్రౌండ్ ఫ్లోర్లో స్ట్రక్చర్, బ్రిక్ వర్క్ కంప్లీటెడ్. అన్ని చోట్ల కూడా స్ట్రక్చర్ రెడీగా ఉంది. అన్నింటా కూడా పార్ట్ 3లో, పార్ట్ 4లో అన్ని చోట చూడు, స్ట్రక్చర్, బ్రిక్ వర్క్, ఇంటర్నల్ ప్లాస్టరింగ్, సీలింగ్ ప్లాస్టరింగ్, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. అధికారికంగా చెప్తున్నటువంటి మాట. మళ్ళీ పార్ట్ 5లో స్ట్రక్చర్, బ్రిక్ వర్క్ అండ్ ఇంటర్నల్ ప్లాస్టరింగ్, సీలింగ్ ప్లాస్టరింగ్ కంప్లీటెడ్. చాలా ఇంత క్లియర్గా అన్నీ ఉంటే బాయ్స్ హాస్టల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి స్ట్రక్చర్ అండ్ ప్లాస్టరింగ్ కంప్లీటెడ్. అధికారికంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట, గర్ల్స్ హాస్టల్ అబౌవ్ టెర్రా స్ట్రక్చర్ వర్క్ అండ్ బ్రిక్ వర్క్ ఇన్ 5th ఫ్లోర్ పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్. ఇంకా కొంచెం 5th ఫ్లోర్లో మాత్రం పార్షియల్లీ చేయాల్సి ఉంది అని చెప్తున్నారు. చూడండి ఎంత చాలా క్లియర్గా. సీనియర్ రెసిడెంట్ అండ్ ఇంటర్న్ హాస్టల్స్ మేల్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండ్ ప్లాస్టరింగ్ కంప్లీటెడ్. ఇంత అయిపోయిన తర్వాత ఒక మెడికల్ కాలేజ్ వర్క్ జరగలేదని, అక్కడ పనులు ఏమీ అవ్వలేదని ముఖ్యమంత్రి స్వయంగా ఎట్లా చెప్పగలుగుతారు? చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఉండి ఎట్లా అబద్ధాలని ప్రచారం చేస్తారు? ఇంత క్లియర్గా ప్రభుత్వ డేటాలో అన్ని చోట్ల స్ట్రక్చర్ అయిపోయింది, బ్రిక్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, కొన్ని చోట్ల ప్లాస్టరింగ్ కూడా పూర్తి అయిపోయింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఏమీ అవ్వలేదని, అసలు ఏమీ సిద్ధంగానే లేదని, ఇవన్నీ కట్టడానికే కాలేజీని ప్రైవేట్ పరం చేసేస్తున్నామని ఎట్లా ఒక ముఖ్యమంత్రి చెప్పగలుగుతారు? సీఎం హోదాలో ఉండి ఒక నాయకుడు ఏదైనా చెప్పొచ్చా? ఇట్లా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ గురించి అబద్ధాలని ఒల్లించొచ్చా? అధికారిక డేటాలనేమో అంతా రెడీ అయిందంటారు, స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిందంటారు, ఇతర వర్క్స్ కూడా కొన్ని చాలా వరకు పూర్తయినాయి అని అధికారికంగా రాస్తారు. కానీ మరి ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మీడియా సమావేశంలో, బహిరంగ సభలో, ఆఖరికి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చెప్పిన మాట ఏంటి? ఆయన చేసినటువంటి ప్రసంగం ఏంటి? ఎందుకని అంతగా అబద్ధాలని ముఖ్యమంత్రి హోదాలో ప్రచారం చేయాలనుకుంటున్నారు? ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీదే ఆయన ఎందుకని అంత కక్షపూరితంగా సాగాల్సి వస్తుంది? ప్రభుత్వ సంస్థల్ని అంత చిన్నబుచ్చే పరిస్థితి ఆయనకి ఎందుకు వచ్చింది? ప్రభుత్వంలో ప్రతినిధిగా ఉన్నటువంటి నాయకుడు ప్రభుత్వ రంగం గురించి ఘనంగా చెప్పాల్సినటువంటి దశలో అసలు ఏమీ లేదని మొత్తం అన్ని చోట్ల చూడొచ్చు. సీనియర్ రెసిడెంట్ అండ్ ఇంటర్నేషనల్ ఫీమేల్ సంబంధించి కూడా స్ట్రక్చర్ కంప్లీట్ అయింది, ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ కూడా ప్రోగ్రెస్లో ఉంది.
అన్నీ ఎవ్రీథింగ్. అదేవిధంగా స్టాఫ్ నర్సింగ్ హాస్టల్ స్ట్రక్చర్ కంప్లీటెడ్ అండ్ బ్రిక్ వర్క్ ఇన్ సెకండ్ ఫ్లోర్ ఆర్ కంప్లీటెడ్. చూడొచ్చు చాలా క్లియర్గా. టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్ స్ట్రక్చర్ కంప్లీటెడ్, ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పార్ట్లీ ఎగ్జిక్యూటెడ్. చాలా అన్నింట నాన్ టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్ స్ట్రక్చర్ కంప్లీట్, ఎవ్రీథింగ్ స్ట్రక్చర్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇక ఫినిషింగ్ వర్క్ మాత్రమే అరకొరగా కొన్ని చోట్ల మిగిలింది. అది చేసుకుంటే కాలేజ్ పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అలాంటి కాలేజీని ఇప్పుడు తీసుకెళ్ళి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేదానికోసం ముఖ్యమంత్రి జనానికి అబద్ధాలు చెప్పి ఏదోటి చెప్పి నమ్మించేద్దాం అనేటువంటి స్థాయికి దిగజారంటే ఏమనుకోవాలి? అధికారికంగా ఇచ్చినటువంటి టెండర్ నోటీసులో పేర్కొన్నటువంటి విషయాన్ని ఆయన బహిరంగంగా ప్రజలకు చెప్పినప్పుడు ఎందుకని మసిపూసేస్తున్నారు? ప్రజల్ని మభ్య పెట్టాలనేటువంటి ఆలోచనకి చంద్రబాబు ఎందుకు వస్తున్నారు? ఇదెక్కడి తగినటువంటి ధోరణి? దీన్ని ఏమనాలి? సీఎం హోదాలో తనకు తోచినట్టుగా, నచ్చినట్టుగా, అనుకున్నట్టుగా, తాను కోరుకున్నదల్లా జరగాలనేటువంటి రీతిలో ఏం చెప్పినా చెల్లుబాటు అయిపోతుందా? ఒక ప్రభుత్వ విద్యా సంస్థకు సంబంధించి దాదాపు 500 కోట్ల రూపాయలు పైబడి వెచ్చించి ఖర్చు చేసి అక్కడ మొత్తం స్ట్రక్చర్ అంతా సిద్ధం చేసిన తర్వాత దాన్ని ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టేదానికి ఇన్ని అబద్ధాలు ఎందుకు వల్లించాలి? చాలా చాలా అనుమానాలు రేకెత్తించిన విషయం. రాష్ట్ర ప్రభుత్వ అధినేతకి ఉన్నటువంటి ఇతర ప్రయోజనాలు ఏమైనా ఆశించి ఇలాంటి దిశగా సాగుతున్నారా అనేటువంటి సందేహాలు పెంచుతున్నటువంటి అంశం. ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి, లేదంటే ప్రజలే ఈ విషయాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ డేటా అంతా ఇప్పుడు వెబ్సైట్లో అధికారికంగా ఉంది. ప్రొక్యూర్మెంట్ దానికి సంబంధించినటువంటి సైట్కి వెళ్ళి మీరు ఎవరైనా చూడొచ్చు. ఏ కాలేజ్ ఎంతెంత వర్క్ అయ్యింది, ఏ మేరకు పూర్తి చేశారన్న పూర్తి వివరాలు మనం తెలుసుకోవచ్చు. కేవలం పులివెందుల ఒక్క మెడికల్ కాలేజీకే మనం చూసాం. అన్ని మెడికల్ కాలేజీ సంబంధించినటువంటి డేటా అందుబాటులో ఉంది. ఇలాంటి సమాచారం అంతా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కావాలని ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం అన్నది ఎవ్వరూ సహించకూడనటువంటి అంశంగా చెప్పాల్సి ఉంటుంది.